సమరం హెల్త్ ఛానల్ ప్రేక్షకులకు స్వాగతం. ఈరోజు మనం పెద్దల్లో అదుపు తప్పే మలమూత్ర విసర్జన గురించి తెలుసుకుందాం. పెద్ద వయసులో మలమూత్ర విసర్జన మీద నియంత్రణ తప్పడం సహజమనే భావన సర్వత్రా నెలకొని ఉంటుంది. అయితే పైబడే వయసులో ఈ ముప్పు పెరిగినా దీంతోనే సర్దుకుపోతూ జీవించవలసిన అవసరం లేదంటున్నారు వైద్యులు. తుమ్మినా దగ్గినా మూత్రం లీక్ అయిపోతూ ఉండడం, మల విసర్జన మీద నియంత్రణ కోల్పోతూ ఉండడం, తరచూ మూత్ర విసర్జన చేయవలసి వస్తూ ఉండడం, బాత్రూంకు వెళ్లేలోపే మూత్ర విసర్జన జరిగిపోవడం లాంటి ఇబ్బందులు పెద్దల్లో చూస్తూ ఉంటాం. ఈ ఇబ్బందులన్నింటినీ పెరిగే వయసుతో ముడిపెడుతూ ఉంటాం. కొందరు పెద్దలు మూత్రం మీద నియంత్రణ కోల్పోతే ఇంకొందరు మలమూత్రాలు రెండింటి మీద నియంత్రణ కోల్పోతూ ఉంటారు. ఈ సమస్యలు పెద్దల ఆత్మవిశ్వాసాన్ని, నిద్రను, కదలికలను, మానసిక ఆరోగ్యాన్ని, సామాజిక జీవితాన్ని దెబ్బతీస్తూ ఉంటాయి. 65 ఏళ్లు దాటిన ప్రతి ముగ్గురు పెద్దల్లో ఇద్దరు ఈ రెండింట్లో ఏదో ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు. ప్రత్యేకించి నాడీ సంబంధ రుగ్మతలు లేదా డిమెన్షియా రోగుల్లో ఈ సమస్య మరింత ఎక్కువ. అసలు ఈ సమస్య ఎందుకో తెలుసుకుందాం. పెరిగే వయసుతో మూత్రాశయం చిన్నదైపోయి మరింత సున్నితంగా మారిపోతుంది. మూత్రాశయానికి, పెద్ద పేగులకు దన్నుగా ఉండే కటికండరాలు బలహీనపడతాయి. దాంతో అర్జెన్సీ పెరిగి తరచూ మూత్ర విసర్జన చేయాల్సి వస్తూ ఉంటుంది. మలం మీద కూడా నియంత్రణ తగ్గుతుంది. అలాగే మహిళల్లో మెనోపాజ్, ప్రసవాల కారణంగా కటికండరాలు బలహీనపడడం వల్ల పెద్ద వయసులో మూత్ర సమస్య వేధిస్తుంది. సహజ ప్రసవ సమయంలో పురీషనాళంలోని స్పింక్టర్ గాయపడటం వల్ల పెద్ద వయసు మహిళల్లో మల విసర్జన మీద పట్టు తప్పుతుంది. పురుషుల్లో ప్రోస్టేట్ గ్రంథి పెద్దదవడం వల్ల మూత్రాశయం పూర్తిగా ఖాళీ అవక తరచూ మూత్ర విసర్జన చేయవలసి వస్తూ ఉంటుంది. పెరిగే వయసుతో పేగుల కదలికలు తగ్గి మలబద్ధకం కూడా పెరుగుతుంది. అలాగే పురీషనాళంలోని కండరాలు పట్టుకోల్పోయి మల విసర్జన మీద నియంత్రణ తప్పుతుంది. పురుషుల్లో యానోరెక్టల్ సర్జరీ, పెల్విక్ రేడియోథెరపీల వల్ల కూడా మల విసర్జన అదుపు తప్పుతుంది. మెదడుకు, మూత్రాశయం, పెద్ద పేగులకు, కండరాలకు మధ్య నాడీ సంకేతాల ప్రభావం కూడా పెరిగే వయసుతో పాటు తగ్గిపోతుంది. ఈ సమస్యలన్నీ 50 నుంచి 60 ఏళ్ల మధ్య మొదలై 70 ఏళ్లకు తీవ్రమవుతాయి. చికిత్సలు. పెద్దల్లో మలమూత్ర విసర్జనలు నియంత్రించడం కోసం పలు రకాల చికిత్సలు అందుబాటులో ఉన్నాయి. అవేంటంటే బ్లాడర్ ట్రైనింగ్, నిర్దిష్ట కాలకృత్య వేళలు పాటించడం, మలబద్ధక శిక్షణ, తీసుకుంటున్న మందుల విశ్లేషణ, కటికండరాల వ్యాయామం, ఫిజియోథెరపీ. ఈ జాగ్రత్తలతో మలమూత్ర విసర్జనల మీద నియంత్రణను పెంచడంతో పాటు అవసరాన్ని బట్టి బోట్యులినం టాక్సిన్ ఇంజెక్షన్లు, నర్వ్ స్టిమ్యులేషన్ థెరపీలు, మినిమల్లీ ఇన్వేసివ్ సర్జరీలు, స్లింగ్ ప్రొసీజర్లు, ప్రోస్టేట్ సర్జరీలతో వైద్యులు పరిస్థితిని అదుపులోకి తీసుకొస్తారు. ఈరోజు మనం పెద్దల్లో అదుపు తప్పే మలమూత్ర విసర్జన గురించి తెలుసుకున్నాం కదా. మరొక అంశంతో మళ్ళీ కలుద్దాం. ఈ కార్యక్రమం మీకు ఎంతో నచ్చింది కదా. ఇటువంటి మరిన్ని వీడియోల కోసం అనతి కాలంలోనే 21 కోట్ల వ్యూస్ సాధించిన సమరం ఛానల్ సమర్పించు సమరం హెల్త్ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అలాగే ప్రక్కనున్న గంట సింబల్ని ప్రెస్ చేయడం మర్చిపోకండి.